కవిత గారిని అరెస్ట్ చేయకపోతే కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కేనని చెప్పి ఆరోపణ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీకి నా సూటి ప్రశ్న, మీ సోనియా గాంధీ గారు, మీ రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. దాని అర్థము మీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, బీజేపీ, మోడీ గారికి లొంగిపోయారా? నేను అనుకోవడం లేదు. నీకు సమ్మన్స్ ఇచ్చినంత మాత్రాన అరెస్ట్ చేయవలసిన అవసరం లేదు. నేను ఒకే విషయం చెప్తున్నాను, నేను యాజ్ అ లాయర్గా చెప్తున్నాను. ఇలా ఈడీ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది మిగతా అక్యూజ్ పైన. చేసినప్పుడు ఛార్జ్షీట్లో ఏం రాశారు? కవిత సెల్ ఫోన్స్ ఉపయోగించి వాటి డిస్ట్రాయ్ చేసింది అని చెప్పి ఛార్జ్షీట్లో ఫైల్ చేశాడు. దానికి జవాబు చెప్పలేరు సిబిఐ. నేను యాజ్ అ లాయర్గా అడుగుతున్నా, రేపు మేము క్రాస్ ఎగ్జామినేషన్లో అడుగుతాం, అండర్ వాట్ బేసిస్ నువ్వు ఛార్జ్షీట్లో ఫైల్ చేసినావు? సరే, ఇనిషియల్గా ఎఫ్ఐఆర్లో దాంట్లో కాదు, ఛార్జ్షీట్లో ఫైల్ చేసాడు. ఏది? ఈమె ధ్వంసం చేసిందని చెప్పి. సో నువ్వు ఎంత ప్రీ మెడిటేటివ్గా ఉన్నావు. ఆమె తీసుకొచ్చి ఇచ్చేసింది, నీకు సెల్ ఫోన్ ఇచ్చేసింది. కానీ పేపర్లో అంత క్లియర్గా ఇచ్చి మీడియాలో ఇన్నిసార్లు చెప్పడం వల్ల జనాలు ఇదే నిజం అనుకున్నారు కదా సార్. అదేనండి ఈ దేశ దౌర్భాగ్యం. మీ మీడియా ప్రపంచం చాలా పవర్ఫుల్ ఉన్నది మాకంటే సార్. అందుకే తెలుగులో మా తెలంగాణ ఒక సామెత ఉన్నది, నిజము చెప్పులు వేసుకోకముందు అబద్ధం ఊరంతా చుట్టూ వస్తుందట. ఎగ్జాక్ట్లీ సార్. ఇవాళ నేను చెప్తున్నా, సరే ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద మెరిట్స్ ఆఫ్ దట్ లిక్కర్ స్కామ్. కవిత రైటా రాంగా అని చర్చలో కూడా లేదు. కానీ అరెస్ట్ ఎందుకు చేయలేదంటే, నళిని చిదంబరం ఆమె సుప్రీంకోర్టు స్టే తీసుకొచ్చింది ఈ పాయింట్ మీద. 6 గంటల తర్వాత ఇంటరాగేట్ చేయడానికి వీలు లేదు ఒక స్త్రీని, నువ్వు ఎట్లా చేసావు చెప్పి సుప్రీంకోర్టు అడిగింది వీళ్ళని. వాడు జవాబు చెప్పాలి. ఇప్పుడు జవాబు చెప్పకుండా అరెస్ట్ ఎట్లా చేస్తాడు? అండ్ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా పిలిచారు, సమ్మన్స్ చేసి 10 సార్లు. ఇంకా ఈమె కవితను 2 సార్లు పిలిచి కానీ వాళ్ళ 10 సార్లు పిలిచారు. అదే సార్ మీరు చెప్పినట్టు ఇది రీజన్ అని మీరు చెప్పేంత వరకు క్లారిటీ లేదు జనాలకి. నేను అందుకే మొదలు చెప్పినా కదా, మేము మీలాంటి వాళ్ళతో ఎక్కువసేపు ట్రూ సార్, జనాల్లోకి వెళ్ళాలి. వెళ్లకుండా మీ అంతటి మీరే అక్కడే ఉంటే జనాలకు తెలియదు. అబ్సల్యూట్లీ. ఈ సందర్భంగా మీ కరీంనగర్ ప్రజలు కానండి, తెలంగాణ ప్రజానికాని కానండి, మీ వైపు నుంచి మీరు ఏదైనా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఒకటే విషయం, ఈ వచ్చే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో నేను కరీంనగర్ నుండి పోటీ చేస్తున్నాను. కరీంనగర్ ప్రజల్ని వేడుకునేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు దయచేసి ఈసారి ఆలోచించి ఓటు వేయండి. 10 సంవత్సరాలు మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు, 5 సంవత్సరాలు నేను ఎంపీ ఉన్నా, 5 సంవత్సరాలు బండి సంజయ్ ఎంపీ ఉన్నాడు. మోడీ గారి దగ్గరికి నేను మోడీ గారితో శంకుస్థాపన చేయించిన రైల్వే లైన్. మోడీ గారి ప్రభుత్వం వెంకయ్యనాయుడు గారిని పట్టుకొని ఇవాళ నేను ఒక 1000 కోట్ల రూపాయలు మన కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ తీసుకొచ్చినాను. దాదాపు 3, 4, 5 వేల కోట్ల రూపాయలు జాతీయ రహదారులు శంకుస్థాపన పనులు జరుగుతున్నాయి. ఇది నేను చేసేటువంటిది, దీన్ని ఎవరు కూడా కాదనలేరు. ఎందుకంటే డేటు సంవత్సరాలనే కదా. మరి బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు ఎంపీ ఉన్నారు. ఈ ఎంపీ ల్యాడ్స్, జాతీయ ఉపాధి హామీ పథకాలు, లేకపోతే పిల్లలకి స్త్రీలకి ఇచ్చే పోషణ, అంగన్వాడీ గాలి లెక్కలు చూపిస్తున్నాడు. అది కాదు, సొంతంగా నీ చొరవతోని ఒక 5 రూపాయలు తీసుకొచ్చినావా కరీంనగర్ పార్లమెంట్కి? తీసుకురాలి. కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నారు, కేంద్రంలో వాళ్ళు పోయి చేసేది ఏం లేదు. ఉన్నటువంటి తెలంగాణ రక్షించాలన్నా గులాబీ జెండా, ఎందుకంటే తెలంగాణ కోసమే పుట్టినటువంటి తెలంగాణ పార్టీ ఇది. కాబట్టి మాలాంటి వాళ్ళం పార్లమెంట్లో ఉండాలి. కాబట్టి దయచేసి మీరు నాకు ఓటేయండి. రేపు కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళేటువంటి ఆలోచనలు నాకున్నాయి. ఒక త్రిబుల్ లాంటిది రావాలి. ఇలాగ కేబుల్ బ్రిడ్జ్ ఎవరికి ఆలోచన లేదు. దట్ ఈస్ మై ఐడియా, మై బ్రెయిన్ షేర్. ఇలా ఒక బ్రహ్మాండంగా 100-150 కోట్లతోని కరీంనగర్ యంగ్ జనరేషన్ ఒక హ్యాపీనెస్ 3 ఉండాలని చెప్పి, ఆ 2 అవసరాలు పరిష్కరించాలి, ఎట్ ది సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉండాలి. ఒక రివర్ ఫ్రంట్, ఇలాంటి ఆలోచనలు, ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కావాలనుకున్నాం. కాబట్టి ఇవన్నీ ప్రయత్నం చేయాలంటే నాలాంటి వాడు పార్లమెంట్లో ఉండాలి. కాబట్టి కరీంనగర్ నగర ప్రజలతో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు, హుజురాబాదు, హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ ఓటర్ మహాశల్ని మీ ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఈసారి నన్ను గెలిపించండి. వచ్చే 5 సంవత్సరాలు మీ తోడుగా, మీ నీడగా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి నేను పార్లమెంట్లో
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంతో మరి సమస్యలు పరిష్కరించడానికి ముందు వరుసలో ఉంటారు. అద్భుతం సార్, నిజంగా మనస్ఫూర్తిగా మీలాంటి ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ జనాలకి ఎంతో సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చేవాళ్ళు గెలవాలని మనస్ఫూర్తిగా సిగ్నేచర్ స్టూడియో నుంచి మేము అంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్.